దేవుని యొక్క వాక్యముని ఇప్పుడు ధ్యానించడానికి సిద్ధపడుతున్నాను నేను. మీ స్వరము మాకు వినిపించండి, మీ చిత్తమును మాకు బయలుపరచండి, మీ ఉద్దేశముల చొప్పున మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ ధ్యాన సమయం అంతయు నా జీవితంలో మేము బాగు చేసుకోవడానికి మీ ఆత్మ సహాయము చేత నడిపించమని సమస్తమును మీ కృప కలిగిన హస్తాలుగా అప్పగించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి విశేషంగా దేవునితో ఒక గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో 9వ దినములోనికి నడిపించబడ్డాం. ఈ 8 దినాల ఆత్మీయ ప్రయాణం ఇప్పటి వరకు అనేక ఆధ్యాత్మిక అంశాల చేత మనల్ని వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవడానికి, సంధింపజేసుకోవడానికి, సరిచేసుకోవడానికి దేవుడు ఎంతో ఉపయుక్తంగా మనకు అనుగ్రహించిన ధ్యానాలు. మనసు పెట్టి మన హృదయంలో వాటిని భద్రపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క ధ్యానముల చేత గొప్ప మేలును పొందగలం. ఈ 9వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు, దానితో పాటు 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఇక 2వ భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు మనం చదువుకున్నాం. ఈనాటి అంశము మందసము తిరిగి వచ్చిందా? మందసము తిరిగి వచ్చిందా? ఈ ప్రశ్న ఇశ్రాయేలు ప్రజలకు కాదు, కానీ ఈరోజు ఖచ్చితముగా ప్రతి క్రైస్తవ విశ్వాసకి అసలు మందసము తిరిగి రావాల్సిన అవసరం ఏంటి అంటే, సమూయేలు 4వ అధ్యాయంలో మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనంలో మందసము ఉండాల్సిన చోట దానిని ఉంచకుండా, దేవుని అనుమతి ఏమాత్రము కూడా లేకుండా, తమ స్వంత ఆలోచన చేత, తమ స్వంత ఇష్టము చొప్పున, ఒక రకంగా స్వార్థపూరితమైనటువంటి విజయము కొరకు ఆ మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో వారు దండు మధ్య పెట్టుకున్నారు. ఇది దేవుని చిత్తం కాదు. అయితే దేవుడు చెప్తాడు, మీకు ముందుగా మందసము తీసుకుని వెళ్ళండి. చరిత్రలో ఇంతకుముందు జరిగిన దానిలో ఇలాంటి దేవుని మాటలను మనం చూసాం. బట్ ఇక్కడైతే మాత్రం మనం గడిచిన 7 అంశాలు మనం గడిచిన దినాల్లో ఎందుకు వారు ఓడిపోయారన్న కారణం వారి అవిధేయత. అలాంటి అనుభవం మందసాన్ని తీసుకొచ్చారు. ఫిలిస్తీన్లు ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలలో 30,000 మందిని చంపేశారు. అందులో హోఫ్ని, ఫీనెహాసు ఇద్దరు ఉన్నారు. దానితో పాటు వారు తమ విజయానికి ప్రతీకగా, సూచనగా మందసాన్ని, ఇప్పుడు మందసము ఇశ్రాయేలు ప్రజల్లో లేని 2 అధ్యాయాలు మనం ధ్యానించాం. మందసము లేని ఆ ప్రజల జీవితం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథ చరిత్రలో చాలాసార్లు దేవుని ప్రజలు అనుభవించారు. ఎందుకయ్యా మందసము పోగొట్టుకున్నారు? ఎందుకయ్యా మందసం వెళ్ళిపోయిందంటే, వారు దేవుని యొక్క చిత్తమును ఎరుగకపోవడం, దేవుని ఆలోచన చొప్పున నడవకపోవడం, దేవుని ఎడల అవిధేయత కలిగి ఆయన గౌరవానికి భంగము కలిగించడం, ఇలాంటి అనేక అంశాలు ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని కోల్పోవడానికి కారణమైంది. అయితే ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు ఎక్కడికి తీసుకెళ్లారో మనం గడిచిన దినాల్లో అష్టోదులో దాగోను దేవత గుడిలో పెట్టారు. 2 రోజులు జరిగిన సన్నివేశం మనం గడిచిన దినంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఈ మందసము ఫిలిస్తీన్ల మధ్య ఉన్న కారణం చేత ఫిలిస్తీన్లు దేవుడు మొత్తాడు. వారు భరించలేకపోయారు. ఆ ఫిలిస్తీయ శకునగాండ్రు యాజకులు ఏమన్నారంటే, ఖచ్చితంగా దేవుని మందసం మన మధ్య ఉండడం చేతనే మనకి ఎలాంటి ఒక స్థితి ఏర్పడింది కనుక దీన్ని అర్జెంటుగా పంపించేయాలంటే అపరాధ మరి రుసుము చెల్లించాలి కదా.
అని అక్కడ చాలా రకరకాల బంగారంతోనూ వెండితోనూ రకరకాల రూపాలు చేసి చెల్లించారు. ప్రియులారా, దానిని ఫిలిస్తీన్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారంటే బెత్షెమెషులో పెట్టేశారు. బెత్షెమెషు వారు ఆ మందసాన్ని అనుకోకుండా ఓపెన్ చేశారండి. అంటే ఇందులో ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు కదా, ఇందులో ఉండాల్సిన సామాగ్రి ఉందా, లేదంటే ఫిలిస్తీన్లు వాటిని తీసేసుకున్నారా అని పొరపాటున దానిని ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? 50,070 మంది స్పాట్ డెత్ అనమాట అండి. స్పాట్లో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్క్. దేవుని మందసం ఎంత శక్తివంతమైందో అది అక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా, దెబ్బతో కిర్యాత్ సెఫెర్ వారికి కబురు పెట్టారు. కిర్యాత్ సెఫెర్ వారికి కబురు పెట్టి, మీ మందసం వచ్చేసింది బాబు, మీరు తీసుకుని వెళ్ళిపోండి. కిర్యాత్ సార్యం వారు దానిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి అబీనాదాబు ఎంట చేర్చేసి అందులో ఉంచారు. ఇక్కడి నుంచి ఆ కిర్యాత్సార్యము ఆ ప్రాంతంలో అబీనాదాబు ఇంట్లో ఈ మందసానికి ఎలియాజరును ఒక యాజకునిగా నియమించగా అక్కడ ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది కేవలము మనం సన్నివేశాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మందసం తిరిగి వచ్చిందా? మందసం తిరిగి వచ్చిందా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏమంటారంటే, మా దేవుని మందసం తిరిగి వచ్చేసింది. మరి మందసం తిరిగి వచ్చిందంటే మనం చెప్పే సమాధానం ఏంటి? మందసము తిరిగి వచ్చిందా అంటే మనం చెప్పే సమాధానం ఏంటి? మందసంతో మాకు పనేంటి? అంతే కదా. మందసం ఎవరికి చెందింది? మందసం ఏ కాలానికి చెందింది? ఏ ప్రజలకు చెందింది? ఎవరికి చెందిందంటే అది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే సంబంధించింది. మరి ఈ ప్రశ్న మాకెలా వర్తిస్తుందంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రతి ప్రశ్న భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించింది వేయబడింది. దానిని మనము ఆత్మీయ కోణములో ధ్యానించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, అసలు మందసము తిరిగి వచ్చిందా లేదా అనే ప్రశ్నకు ముందు అసలు నీ జీవితంలో మందసం ఉందా లేదా? ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మందసము తిరిగి వచ్చిందా లేదా అని మనం చెప్పాలంటే అసలు నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుని మందసపు అనుభవము ఉన్నదా లేదా? దీనిని ఒక 7 అంశాలుగా మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మందసం ఎంత గొప్పో, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తు నందు దేవుని ప్రజలంగా మార్చబడినటువంటి మనకి అంతకంటే చాలా ప్రధానమైనది ఈ మందసపు అనుభవం. కనుక అసలు మందసం ఉందా? ఒకవేళ ఉంటే మన అవిధేయత చేతను, మన అతిక్రమము చేతను ఇశ్రాయేలు ప్రజలకు వలె ఒకవేళ దానిని పోగొట్టుకుంటే ఆ మందసం తిరిగి మరలా నీ జీవితంలోనికి వచ్చిందా లేదు? ఒక 7 విషయాలు మనకున్న సమయాన్ని బట్టి త్వరగా మీ ముందు పెడతాం. ప్రియులారా, మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికి దాదాపు 2000 కొలమూరులు ఎడము ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపెట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా. ఈ మాట మనకి ఏ విషయాన్ని చెప్పాలనుకుంటుంది? ఈ మాట మీరు ఆ మందసానికి ఎంత దూరంలో నడవాలి? 2000 కొలమూరలు. ఆ లెక్క గురించి టాపిక్ డైవర్ట్ అవుతుంది. లెక్కలు మళ్ళీ గూగుల్ తల్లిని అడగడం ఇవన్నీ పెద్ద ఇష్యూ. కనుక 2000 కొలమూరలు అంటే చాలా ఎక్కువే. ఆ స్వరం శబ్దంలోనే మనకి అర్థమవుతుంది. 2000 కొలమూరలు అంటే ఆ వేలు అన్న చోటే అది చాలా దూరమైనటువంటి లెంగ్త్ అనమాట. ఇది మళ్ళీ మందసమునకు సమీపముగా. ఇక్కడే కాదు, మందసం అనే ఈ మాట వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు ఆయా మోషే కానీ యెహోషువ ద్వారా కానీ చాలా జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. సో దీనిని బట్టి మందసము దేనికి సాదృశ్యమై అంటే మందసము దేవుని యొక్క పరిశుద్ధతకు సూచన. మందసము దేవుని యొక్క పరిశుద్ధతకు సూచన.
దేవుని యొక్క గౌరవానికి సూచన, దేవుని యొక్క మర్యాదకు సూచన. ఇక్కడ ఇశ్రాయేలు పోగొట్టుకున్నది ఒక చెక్క పెట్టెన కాదు, ఒక బంగారుపు రేకు పొదిగిన చెక్క పెట్టెను కాదు. వారు దేన్ని పోగొట్టుకున్నారో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధత, వారి మధ్య ఉండవలసినటువంటి, వారితో ఉండాల్సినటువంటి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గౌరవము, దేవుని యొక్క మర్యాద ఏం పోగొట్టుకున్నారండి? వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మందసము దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యం అయితే, అట్టి పరిశుద్ధతను వారు కోల్పోయినటువంటి అనుభవాన్ని మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చూస్తాం. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చూసినప్పుడు జస్ట్ మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు, నిర్గమకాండము 25వ అధ్యాయము 13-15 వచనాలు మందసము గురించి, అలాగే యెహోషువ 6:6లో కూడా మందసం గురించి ఆయన మాట్లాడుతూ, మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలటండి? ఎవరు తీసుకెళ్ళాలి అంటే యాజకులు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అంటే, ఆ మందసానికి, ఆ పెట్టెకు అటు ఇటు ఈ రింగ్స్ పెట్టాలి. రింగ్స్ పెట్టి అందులో మరలా తుమ్మకర్రతో చేయించినటువంటి మోతకర్రలు, వాటికి బంగారు రేకు పొదిగి ఆ రింగ్స్లో పెట్టాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎప్పుడూ ఆ కర్రలను దాని నుంచి తీయకూడదు. పొరపాటున దానికి మన చెయ్యి తగిలే ప్రమాదం ఉందేమో. తగిలితే ఏమైందో తెలుసు కదండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాల్లో స్పాట్ డెత్ అనమాట అండి. తెరిచిన వాళ్ళు 50,000-70 మంది చచ్చిపోయారు. పట్టుకున్న బుజ్జ మాడి మసైపోయినట్లు మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి ప్రియులారా, మందసము ఎలాంటిది అంటే దేవుని పరిశుద్ధతకు, ఇశ్రాయేలు ప్రజలలో మందసం ఉండడము దేవుని పరిశుద్ధత వారి మధ్య ఉన్నదని అర్థం. అలాంటి పరిశుద్ధతను ఇశ్రాయేలు ప్రజలు తమ అపరిశుద్ధ ఆలోచనల చేత పోగొట్టుకున్నారు. వారి అపరిశుద్ధ ఆలోచనల చేత పోగొట్టుకున్నారు. ఎట్టకేలకు దేవుని కృప మరల వారిని దర్శించింది. మందసము తిరిగి రావడం అంటే ఇశ్రాయేలీయులలోనికి మరల దేవుని పరిశుద్ధత మరల వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మందసం అనే పరిశుద్ధతను చాలాసార్లు మనము పోగొట్టుకుంటున్నాం. ఈరోజు మనలో దేవుని పరిశుద్ధత అనే మందసం తిరిగి వచ్చిందా, లేదా ఇంకా అపరిశుద్ధులుగానే మనము జీవిస్తున్నాం? ఈరోజు మన జీవితాల్లోనికి దేవుని మందసం అనే పరిశుద్ధత తిరిగి వచ్చిందా లేదా, లేదా ఇంకా మనము పాపమందు నిలిచి ఉన్నామా అనేది ఆలోచన చేసుకో. లేవి 11:45 అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలలో, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే దినములలో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధతతో భక్తి కలిగి మీరు బ్రతకండి, ఎదురు చూడండి అంటాడు. మందసం అనే పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి దావీదు 51వ సంకీర్తన 5-7 చరణాలలో తన పాపపు స్థితిని ఒప్పుకుంటూ, నేను పాపములోని పుట్టాను, పాపములో ఉన్న తను నన్ను గర్భమును ధరించిందని చెబుతూ, అయ్యా ఇప్పుడైతే నా పాపాన్ని పరిహరించు. 7వ చరణం చదవండి దయచేసి. నేను పవిత్రుడనగినట్లు హిస్సోపుతో నా పాపము హిమము కంటెను తెల్లగా ఉండునట్లు. ప్రియులారా, పరిశుద్ధత అనే మందసము లేకపోతే మనము దేవునిని చూడలేము, ఎప్పటికీ కలుసుకొనలేము. కనుక అసలు పోయింది, పోగొట్టుకున్నది ఏంటంటే పరిశుద్ధత అనే మందసం. తిరిగి వచ్చింది కూడా పరిశుద్ధత అనే మందసం. ఈరోజు మనము పరిశుద్ధత అనే మందసాన్ని కలిగి ఉన్నామా? ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత అనే మందసము మన మధ్య ఉండడము తప్పనిసరి. ఇక 2వ అంశం, దినవృత్తాంతములో 1వ గ్రంథం. మందసము దేనికి సాదృశ్యం అంటే, మొదటి అంశము పరిశుద్ధత. వారి పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, మరలా వచ్చింది. మనము పరిశుద్ధత అనే మందసాన్ని తిరిగి మన జీవితంలోనికి రప్పించుకోగలిగామా అని ఆలోచన చేసుకున్నాం. ఇక దినవృత్తాంతాల 1వ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగూ సెలవిచ్చాడు, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు మందిరము కట్టించవాలని నేను నా హృదయం ముందు నిశ్చయం చేసుకుని సమస్తమును సిద్ధపరిచేది. మిగతా విషయం అంతా ఇక్కడ అనవసరం. కానీ నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును అంటాడు. సో నిబంధన మందసము అనేది ఏంటో తెలుసా అండి? మొన్న
నేను అనుకుంటున్నాను దాగోను పాదాల దగ్గర మందసాన్ని పెడితే దాగోను ఈ మందసము పెట్టే యొక్క కోళ్ల దగ్గర, అంటే మందసము దేవుని యొక్క పాదపీఠం, దట్ ఈస్ కాల్డ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందసము ఆయన పాదపీఠం, అంటే ఆయన సన్నిధికి మందసము సాదృశ్యం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని పోగొట్టుకున్నారంటే ఏం పోగొట్టుకున్నారు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధి అపవిత్రులైనటువంటి ఫిలిస్తీన్ల మధ్య ఉన్నప్పుడు వారికి సమస్యలు కలిగాయి. ఎట్టకేలకు మరలా దేవుడు తన సన్నిధిని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని మందసము మనము అసలు కలిగి ఉన్నామా లేదా పోగొట్టుకున్నామా? పోగొట్టుకుంటే దేవుని మందసము మన మధ్యకు, అంటే దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చిందా లేదా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అనే మాట, ఇద్దరు ముగ్గురు కూడితే అది ఆరాధన ప్రార్థన అనుకుంటే చాలా తప్పు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున, ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు జరగాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ఆరాధన. ఇక అదర్ యాక్టివిటీస్ అనేవి దేవుని పిలుపు కలిగిన క్రైస్తవునికి తగవు. అప్పుడే దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. కానీ ఇక్కడ కొంతమంది పెద్దలు కూడుకుని దేవుని చిత్తము లేకుండా సొంత ఆలోచనతో మందసాన్ని తీసుకొచ్చి పెట్టిందాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు తన కృపను బట్టి తిరిగి మందసాన్ని రప్పించాడు. ఈరోజు మందసం అనే సన్నిధి నీ బ్రతుకులు, నీ సంఘములు, నీ ఇంట్లో, నీ సహవాసములు ఉందా లేదా? పోగొట్టుకున్నారు. ఒకవేళ ఆయన సన్నిధి అనే మందసాన్ని పోగొట్టుకుంటే మనము సమస్తమును పోగొట్టుకున్నట్టే. మనము సమస్తమును పోగొట్టుకున్నట్టు. ఎందుకంటే ఆయన సన్నిధిని సంతోషము, నిత్య సుఖములు, సమృద్ధి, మేలు, సారము. గడిచిన దినాల్లో ఆయన సన్నిధి గురించి మనం ఆదివారం ఆరాధనలో మనం ధ్యానం చేస్తాం. ఆయన సన్నిధిలో ఇదుంది అదుంది అని చెప్పడం కంటే ఆయన సన్నిధిలో లేనిది ఏది కూడా. అలాంటి దేవుని మందసము అనే సన్నిధి మన మధ్య ఉన్నదా లేదా? దానిని పోగొట్టుకున్న వారంగా మనము మిగిలిపోయాం. ఆలోచించండి. దేవుని సన్నిధి అనే మందసం మన మధ్య లేకపోతే మనం ఏం చేసిన ప్రయోజనం లేదు. ఎంత ప్రార్థించిన ప్రయోజనం లేదు. ఎంత దొర్లాడినా పొర్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనము ఒట్టివారము మట్టివారం. అందుకని మోషే, నేను మీతో నాను కానీ నేను మీతో వస్తే మీరు చేసే పనులకు నేను మిమ్మల్ని ఖచ్చితంగా అరణ్యంలో చంపేస్తాను వెళ్ళిపోమన్నప్పుడు మోషే ఒక అడుగు కూడా వేయలేదు. దేవా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఎక్కడి నుంచి ఒక అడుగు కూడా. దేవుని సన్నిధి యొక్క విలువ మోషేకు తెలుసు. ఈరోజు ఆయన సన్నిధి విలువ, ఆయన సన్నిధి అనే మందసపు విలువ నీవు గుర్తిస్తున్నావా? గుర్తిస్తే కనుక నీవు ఇంతవరకు కోల్పోయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధి అనే మందసాన్ని వెంటనే తిరిగి తెచ్చుకో, లేదా వెంటనే ఆ మందసాన్ని చేరుకోవలసినటువంటి అవసరం. ఇక మూడవ అంశం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21-22. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీయులను చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఈకాబోదు అంటే ప్రభావము పోయాను. ఇక ఎవరిని అడిగిన చాలా ఈజీగా చెప్పేసే మూడవ అంశం ఏంటంటే దేవుని మందసము దేనికి ఆనవాలు? ఆయన ప్రభావానికి ఆనవాలు. దేవుని మందసం పోగానే ఆ ఫీనెహాసు భార్య ఏమంది? ఇశ్రాయేలీయులలోంచి మందసం పోయింది అంటం లేదు. ఇశ్రాయేలీయులలోంచి దేవుని ప్రభావం పోయింది. సో మందసము దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుని యొక్క ప్రభావానికి సాదృశ్యం. ఈరోజు మనము దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నామా, పోగొట్టుకున్నామా? ఒకవేళ పోగొట్టుకుంటే మనుష్యుల ప్రభావం చేత నువ్వు ఒకవేళ దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటే కనుక తక్షణమే మనం చేయాల్సిన పని ఏంటంటే పోగొట్టుకున్న దేవుని ప్రభావాన్ని మరలా మనము తెచ్చుకోవాలి. దేవుని ప్రభావం పోతే దేనికి మనము పనికిరాం. దేవుని ప్రభావము సంసోను నుంచి వెళ్ళిపోయింది, అవునండి. వెళ్ళిపోయినప్పుడు గుండు చేయబడ్డది, కళ్ళు పెరిగిపోయాడు, బలహీనుడు అయిపోయాడు, కట్టబడ్డాడు, తిరగలి
విసురుతున్నాడు. దేవుని ప్రభావం పోతే నీవు నిస్సహాయుడవు, నిస్సహాయురాలు. దేవుని ప్రభావము అనే మందసాన్ని ఒకవేళ ఈ లోక సంబంధమైన మానవ ప్రభావం చేత నువ్వు పోగొట్టుకుంటే కనుక నీ జీవితం శూన్యమైపోయినట్లే. కనుక ఎప్పుడు దేవుని ప్రభావము అనే మందసాన్ని పోగొట్టు. అది ఎంత ప్రభావం కలిగిందంటే ప్రియులారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15-17 చదవవసరం లేదు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ అధ్యాయం 17వ వచనంలో మందస్సమును మోయించిన యాజకుల కాళ్ళు యొర్దానును తాకగా, మందస్సం తాకలేదు ఎందుకైనా, మరి నిజమో కాదో తెలియదు కానీ కరెంటు, నేను గమ్మును కరెంటు పట్టుకున్నాను అనుకోండి, నాకు షాక్ కొట్టింది అనుకోండి, పాస్టర్ గారు షాక్ కొట్టిందని వచ్చి పాస్టర్ గారు నన్ను పట్టుకున్నారు అనుకోండి, ముందు ఎవరు పోతారు? ఆవిడనే అనుకోవాలా, నన్ను ఆవిడ నన్ను బాగుంటుంది, మనం చక్కగా ఎంటర్టైన్మెంట్ కింద. నేను కరెంటు పట్టేసుకున్నాను గమ్ముని, అయ్యో పాస్టర్ గారు అని వచ్చేసి పట్టుకున్నాను అనుకోండి, మొదట ఎవరు పోతారట? పట్టుకున్న వాళ్ళు మొదట డబల్ వస్తుంది, అంటే ఆ పవరు ఈ పవరు పవర్ఫుల్ అయిపోతారు అనమాట అండి, పవర్ఫుల్ అయిపోతారు. ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది. మందస్సము ఆ నీళ్లను తాకలేదు కానీ మందస్సము మోయిచున్న యాజకుల కాళ్ళు నీళ్లను తాకగానే ఈ పక్కన ఇక్కడ ఆగిపోయింది, ఈ పక్కన ఇక్కడ ఆగిపోయింది. ఇశ్రాయేలు లక్షలాది మంది ప్రజలు సాగిపోవడానికి యొర్దాను నదిలో రహదారి, నేషనల్ హైవే ఏర్పడిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్క్. దేవుని ప్రభావమునకు మందసము, ప్రభావము నేరుగా మందసము తాకపోయినా మందసము మోసే యాజకుల కాళ్ళు తాకితే చాలు. ఇలాంటి ప్రభావవంతమైన మందసం అంటే దేవుని యొక్క ప్రభావము నీలో పోగొట్టుకున్నావా? ఏ ప్రభావము చేతనైనా. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో ఈ మనుష్యుల లోక ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చేస్తాయంటే దేవుని ప్రభావానికి మనల్ని దూరం చేస్తాయి. ఈ లోక ఇన్ఫ్లుయెన్స్కి మనం లోబడిపోయి దేవుని ప్రభావాన్ని ఉందనుకుంటాం కానీ నిజానికి దేవుని ప్రభావం మనలో పోయి ఉంటుంది. ఆ ప్రభావం పోయినప్పుడు ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి సంసోను ఏమనుకున్నాడండి? అబ్బే అది కాదండి నేను అడిగింది. ఏమనుకున్నాడంటే గుండె వేసిన తర్వాత అదేలీలా అంది, సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు కానీ ఎప్పటి పోలే విడజిమ్ముదని అనుకుని లేచాడు. కానీ కారణం అతనికి తెలియలేదు, ప్రభావం పోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందసము అనే ప్రభావం నీలో పోయిందని నీకు తెలియకుండానే పోతుంది. జాగ్రత్త సుమా. అలా పోయినప్పుడు తిరిగి మనం మరలా పొందుకోవడం అసాధ్యమైనటువంటి విషయం. అలాంటి ప్రభావం నీలో ఉన్నదో లేదో ఒకసారి దేవుని సన్నిధిలో చెక్ చేసుకుని దేవుని మందసం అనే ప్రభావాన్ని మరలా నువ్వు తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నించాల్సిందిగా జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చదవడానికి ముందు ఆమె తన వ్యాధిని బాగు చేసుకోవడానికి లోకములో చాలా ప్రభావవంతమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అవునా? సూపర్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళింది అనమాట అండి. లోకములో చాలా ప్రభావవంతులు, ప్రభావశాలురు అనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఏ ప్రభావము ఆమెను బాగు చేయలేదు. చివరికి ఆమెకు ఏ ప్రభావము తనను బాగు చేయగలదో తెలుసుకుని ఆ ప్రభావం దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయనలోంచి చాలా క్లియర్గా ఆయన చెప్తాడు, నన్ను ఎవరన్నా ముట్టుకున్నారా? శిష్యులు వెర్రితనంగా మాట్లాడుతున్నారు కానీ ఎందుకంటే నాలోంచి ప్రభావము బయలు వెళ్ళింది. ప్రియులరా, ఈరోజు నువ్వు ఒకవేళ దేవుని ప్రభావాన్ని మందసాన్ని పోగొట్టుకుంటే మరలా కావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన కాళ్ళు పట్టుకునో, ఆయన వస్త్రము పట్టుకుని బతిమలాడుకుంటే తిరిగి మరలా ఆయన ప్రభావం మనలోనికి వస్తుంది. మన స్థితి బాగు చేయబడుతుంది, మనము నెమ్మది పొందుతాం. ఇక 4వ అంశం, మందసము దేనికి సాదృశ్యమయ్యా అంటే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందామండి. మోషే యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్క ఉంచుడి. ఈ ఒక్క వచనంలో ఎన్నిసార్లు రాయబడ్డదండి? ఈ ఒక్క వచనంలో ఎన్నిసార్లు రాయబడ్డదండి? ఏమండి? 2 సార్లు. సింపుల్ 2 లైన్లు 2 సార్లు రాయబడ్డది. ఏమని రాయబడ్డది? సో మందసము దేనికి సాదృశ్యం?
కవెనెంట్ ఆఫ్ గాడ్. మందసము దేనికి సాదృశ్యం అంటే 4వ అంశముగా దేవుని నిబంధనకు సాదృశ్యం. అందుకనే ఎక్కడ చూసిన నిబంధన మందసము ఆల్మోస్ట్ బైబిల్లో 43 టైమ్స్ ఇన్ ద బైబిల్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ అనే మాట రిపీటెడ్గా అంటే ఈ మందసం ఏ మందసం అంటే అదొక పెట్టి కాదు, లేదా ఒట్టి మందసము అంతకంటే కాదు. ఈ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య పెట్టడం ద్వారా దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన నిబంధన వారితో ఉన్నదని ఒక గుర్తు, ఒక ఆనవాలు. ఆ నిబంధన మందసాన్ని చూసినప్పుడల్లా దేవుడు వారితో చేసిన నిబంధన వారికి జ్ఞాపకం రావాలి. సింబల్, సైన్, అది ఒక సూచన, అది ఒక గుర్తు. ఎందుకయ్యా ఇది ఒక చెక్కపెట్టి కాదు నిబంధన మందసం అంటే? నిర్గమకాండం 25వ అధ్యాయం 21వ వచనములు దేవుడు క్లియర్గా చెప్తాడు, ఆ శాసనములు గల పలకలను ఆ మందసములో ఉంచండి. మందసం అనే పెట్టే శాసనం అనే పలకలతో నింపబడినప్పుడు ఆ మందసం ఏమైందంటే నిబంధన మందసము అయింది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మందసము దేనికయ్యా సాదృశ్యం అంటే ఆయన నిబంధనకు సాదృశ్యం. మందసాన్ని పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయనతో ఉన్న నిబంధనను పోగొట్టేసుకోవడం. నిబంధన అంటే కోవెనెంట్, ఒడంబడిక, ఒక ఒప్పందం. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఎప్పుడు? మీరు నా మాట వింటే, దాని ప్రకారము నడుచుకుంటే, అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రియులారా. ఇలాంటి ఒక నిబంధనకు ఆ మందసము కనుక ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధనకు ఒక ఆనవాలుగా, ఒక గుర్తుగా, ఒక సాక్ష్యముగా, ఒక భౌతిక రూపం, నిబంధన యొక్క భౌతిక రూపమే మందసం. దేవుడు అలా పెట్టాడు. మరి దానికి మనకి సంబంధం ఏంటండి? మందసం పోతే పోయింది అనుకుంటున్నారా? అంతకంటే శ్రేష్టమైనటువంటి నిబంధన మనకున్నది. మనం చదువుకున్న 2వ భాగం మత్తయి 26వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు. మత్తయి 26వ అధ్యాయం 27 నుంచి 28 వచనాల భాగంలో ప్రభు అంటాడు, ఆయన పాత్ర ఎత్తుకుని, ఇది మీ కొరకై చిందించబడుతున్న నా రక్తం, ఇది క్రొత్త నిబంధన. ఆ నిబంధన కేవలము ఆజ్ఞారూపకమైనదైతే క్రీస్తు యేసునందు నేడు దేవుడు మనతో చేసిన నిబంధన తన సొంత కుమారుని రక్తముతో చేయబడినటువంటి రక్త నిబంధన అంటే మనము రక్త సంబంధులుగా మార్చబడ్డాం దేవుని. కనుక ప్రియులారా, వారికి నిబంధన చాలా గొప్పదైతే క్రీస్తునందు క్రొత్త నిబంధన మనకు అంతకంటే ప్రధానమైనది, అంతకంటే ప్రాముఖ్యమైనది. సో ఈరోజు మరి అలాంటి నిబంధన నీలో ఉందా, లేదా ఆ నిబంధన మందసాన్ని పోగొట్టుకున్నాం? నిబంధన నాలో ఉండడం ఏంటండి? నిబంధన మందసం ఏంటండి అంటే క్లియర్ చేస్తాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, దీనిని మీరు చేయనప్పుడెల్లా నిబంధన మందసం మనలో ఉండడం అంటే ప్రియులారా, ఆయన ఆ కృప యొక్క జ్ఞాపకము మనలో నిరంతరము జీవించాల. ఎప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండడమే ఆయన మనతో చేసిన నిబంధన మందసం యొక్క ఉనికి. మన హృదయములో ఆయన మనతో చేసినటువంటి నిబంధన యొక్క ఉనికి జ్ఞాపకము చేసుకున్నట్టుకై కృతజ్ఞతతో పుచ్చుకుని, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. సో మందసం అంటే ఆయన శిలువ ప్రేమ జ్ఞాపకం అండి. మందసం అంటే ఆషామాషి వ్యవహారమా? ఆయన శిలువ ప్రేమ యొక్క జ్ఞాపకం మన గుండెలో ఉండాలి కదా. దానిని పోగొట్టుకుంటే నీ విలువ, శిలువ ప్రేమ జ్ఞాపకం నీలో ఎప్పుడు పోతుందో నీ విలువ కూడా అప్పుడే పోతుంది అన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోదు. కనుక జ్ఞాపకం వచ్చిందా? మందసం తిరిగి వచ్చిందా అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శిలువ ప్రేమ నీకు జ్ఞాపకం వచ్చిందా? ఆయన శిలువ ప్రేమ నీకు, నిన్ను విలువైన వ్యక్తిగా మలచినటువంటి ఆయన శిలువ ప్రేమ నీకు జ్ఞాపకం వచ్చిందా? మందసం మరలా వచ్చిందా? ఆలోచించు. ఇక 5వ అంశం, మందసం దేనికి సూచన? సంఖ్యాకాండము 17వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. ఇది పెద్ద టెక్స్ట్ కానీ నేను వర్ణిస్తాను. ప్రియులారా, అంతకుముందు 17వ అధ్యాయానికి ముందు అంటే 16వ అధ్యాయంలో ఒక ప్రాబ్లం రైజ్ అయిందండి.
సంఖ్యాకాండం 16. ఏంటి ఆ ప్రాబ్లం అంటే దాతాను అబీరాము నోదు కోరహు ఈ టీం అంతా కలిసి మోషే అహరోనుల మీద తిరగబడిపోయారు. నీతోనేనా దేవుడు మాట్లాడతాడు, మీరైనా నాయకులు, మీరైనా యాజకులు, మాతో మాట్లాడ్డా, మాతో దేవుడు లేడా, మేము దేవుని వారం కదా, మేము ఇలాగూ దేవుని సమాజం మీద తమను తాము హెచ్చించుకోవడం మొదలుపెట్టారు. దేవుడు అన్నాడు, మోషే ఒక క్షణం తప్పుకో అన్నాడు. ఏం ప్రభు అంటే, వెంటనే వారిని మొత్తం ఇశ్రాయేలు సమాజాన్ని సర్వనాశనం చేస్తాను, నీ ఒక్కడితో నేను నా నిబంధన స్థిరపరుచుకుంటాను అన్నాడు. మోషే అడ్డుపడ్డాడు. ఆ రోజు మోషే అడ్డుపడకపోతే ఈరోజు ఇశ్రాయేలు జనాంగం ఉండేది కదేమో, మోషే ప్రజలు ఉండేవారేమో. అడ్డుపడి ఒక్కడు చేసిన దాని మూలంగా ఇంతమందిని నువ్వు నాశనం చేస్తావా అని చాలా ప్రాధేయపడి అడిగినప్పుడు, సరే ఎవరైతే పాపము చేశారో వారిని భూమి నెర విడిచి మింగివేస్తున్నాడు. నెర విడిచి వారందరినీ కూడా మింగివేస్తుంది. మరి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ అయ్యింది అయిపోయిందని ఊరుకోవడం కుదరదు కదా. సరే, ఇక్కడ యాజకత్వం గురించి దేవుడు మోషేని పిలిచి ఒక మాట అన్నాడు. మోషే, ప్రతి గోత్రమునకు సంబంధించి గోత్రకర్త గుర్తింపుగా ఒక కర్రను తీసుకురండి, ఒక్కొక్కడు ఒక్కొక్క కర్ర మాత్రమే తీసుకురావాలి, 12 కర్రలు తీసుకురండి అని తీసుకొచ్చి, ప్రియులారా, ప్రత్యక్ష గుడారములో ఎక్కడ పెట్టాడంటే శాసనములు ఎదుట పెట్టాడు. దట్ మీన్స్ శాసనములు ఎదుట పెట్టాడంటే శాసనాలు ఎక్కడున్నాయి? అప్పటికే మందసపు పెట్టెలో ఉన్నాయి. సో ఈ కర్రలన్నీ ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి మందసం ఎదుట పెట్టాను. ఉదయానికల్లా ఒక కర్ర చిగురు, పువ్వులు, బాదము, కాయలు కాదు, మళ్ళీ మొగ్గేసుకోవాలనుకున్నాడు దేవుడు. ఏంటో పండ్లు కలిగింది. ఆ కర్ర ఎవరిదంటే అహరోను కర్ర. ప్రియులారా, మందసము దేనికి సాదృశ్యం అంటే దేవుని ఎంపికకు సాదృశ్యం. మందసము దేనికయ్యా సాదృశ్యం అంటే దేవుని ఎంపికకు సాదృశ్యం. సో ఇక్కడ మందసము ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు మందసాన్ని అక్కడ ఇవ్వలేదండి. ఫిలిస్తీన్లకో లేకపోతే అష్షూరియలకో లేదంటే సిరియా వారికో మందసాన్ని ఇచ్చాడండి. కేవలము తన ప్రజలకు మాత్రమే ఆ మందసాన్ని ఇచ్చాడు. సో ఈ మందసము వారి మధ్య ఉన్నంతకాలము వారెవరు? దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్నాడు అన్న వారి ఎంపికకు గుర్తండి. సో ఇప్పుడు ఏం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు తమ్మును ఎంచుకున్న ఎంపికను పోగొట్టేసుకున్నారు. తిరిగి మరలా దేవుడు కృపచేత ఆ ఎంపికను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు మరి మన సంగతి ఏంటి? దేవుడు నిన్ను నన్ను చాలా ప్రత్యేకపరుచుకున్నాడు, ఎంచుకున్నాడు. ఈ లోకంలో మనకంటే గొప్పోళ్ళు, జ్ఞానవంతుల్ని, తెలివైన వారిని, బలవంతుల్ని కాదని ఎందుకు పనికిరానటువంటి మనల్ని, నిజానికి ఈరోజు దేవుని పిలుపు కనుక నాకు మీకు లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళము మన ఉనికి కూడా తెలిసేది కాదు. ఆయన తెచ్చుకుని ఎంపిక అనే మందసాన్ని మనకి, ఆయన సెలక్షన్ అనే మందసాన్ని మనకిచ్చాడు. అయితే ఆయన ఎంపికను మన ఎంపికల చేత పోగొట్టుకుంటున్నామా? ఆయన మన పట్ల ఉన్నటువంటి ఎంపిక ఏదైతే ఉందో అది మనము ఈ లోకంలో ఎంచుకుంటున్న వాటిని బట్టి కోల్పోతున్నామా? లేదా ఆయన ఎంపిక ఇంకా మన మధ్య ఉన్నదా? లేదా ఆయన ఎంపికలో మనము ఉన్నామా? లేదా? రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాల్లో బహు చక్కని మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతుంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ. ఎంత ప్రాసెస్ ఉందండి ఆయన ఎంపికలో. ఆయన ఎంపికలో ఎంత ప్రాసెస్ ఉందంటే నిర్ణయము, పిలుపు, నీతిమత్వము, చివరికి మహిమతత్వములోనికి నడిపించబడడం. పిలువబడిన వారందరికీ ఎంపిక లేకపోవచ్చేమో. ఇదే మత్తయి సువార్త 22 రాజు యొక్క కుమారుని పెండ్లి విందులో చెప్తూ ఉంటాడండి. 22 మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనములో పిలువబడిన వారు అనేకులు బట్ దేవుడు ఎంచుకున్నవారు, ఏర్పాటు చేయబడిన వారు. సో మందసము ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ఎంపికకు సాదృశ్యం. ఈరోజు మనము ఆయన ఎంపికలు ఉన్నామనడానికి సాక్ష్యం. ఈరోజు ఉన్నామా లేదా? ఒకవేళ ఆయన ఎంపిక నుంచి తప్పిపోతే కనుక తిరిగి ఆ ఎంపికను మనం పొందుకొనడానికి ఖచ్చితంగా ప్రయాసపడాలి. లేదంటే
మనం ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం. ఇక 6వ అంశం, మందసము అంటే మందసము తిరిగి వచ్చిందా, మందసం అంటే ఏంటో ఆలోచన వచ్చిందా. నిర్గమకాండము 25వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం మీరు అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ. అక్కడ నేను నిన్ను కలుసుకుని, ఎక్కడ కలుసుకుంటా అంట ఏమండి? మందసము మీద ఉన్న ఆ కెరూబుల మధ్య, కరుణాపీఠము మధ్య కలుసు. సో మరి మందసము దేనికి సాదృశ్యం అంటే, మందసము దేవుని ప్రత్యక్షతకు, దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం. మందసము దగ్గర ఆయన ఏం చేస్తాడంటే, మోషేకు దేవుని ప్రజలకు తాను కనుపరి ప్రత్యక్షమవుతాడు. స్వర రూపములోను, ఒక షకీనా మేఘం రూపంలోను, ఒక ప్రభావవంతమైనటువంటి వెలుగు రూపంలోను మొత్తానికి దేవుడు మందసము గుండా వారితో మాట్లాడతాడు. సో మందసము దేనికయ్యా సాదృశ్యం అంటే, దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం. మందసాన్ని కోల్పోవడం చేత ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రత్యక్షతను పోగొట్టేసుకున్నారు, తిరిగి మరలా వచ్చింది. ఈరోజు దేవుని ప్రత్యక్షత అనే మందసం నీవు కలిగి ఉన్నావా, పోగొట్టుకున్నావా? దేవుని ప్రత్యక్షత అనే దేవుని మందసాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే జాగ్రత్త సుమా. దేవుని ప్రత్యక్షత లేకపోతే మనము ప్రాణాలతో ఉన్నా లేకపోయినా ఒకటి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతే మన జీవానికి ఆధారం. ఆయన ప్రత్యక్షత లేని రోజున మనము జీవించి ఉన్న నిర్జీవులము, నిర్దేవులము అన్నటువంటి సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన ప్రత్యక్షతకు సాదృశ్యమైన మందసాన్ని మనము ఎప్పుడూ పోగొట్టుకునే సాహసం చేయొద్దు. ఒకవేళ పొరపాటును పోగొట్టుకుంటే కనుక ప్రియులారా, వెనువెంటనే దానిని పొందుకును గొప్ప ప్రయత్నము మనం చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనపు 2వ భాగంలో, ఆదినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అనుగ్రహించు వారందరికీ. ఆయన ప్రత్యక్షతను మనం ఏం చేయాలటండి? అపేక్షించాలంట, కోరుకోవాలంట. ఈ లోక ప్రత్యక్షతలు కోరుకుంటున్న మనం, ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకోవాలి తపన పడుతున్న మనం ఒకవేళ దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నామేమో. అలా కాక ఆయన అంటాడు, నన్ను వెతుకు వారికి నేను ప్రత్యక్షపరుచుకుందును, కనుపరుచుకుందును అంటాడు. కనుక మనం ఆయన ప్రత్యక్షత అనే మందసాన్ని ఖచ్చితంగా కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ఫైనల్గా 7వ అంశం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు ఆయన. మందసము దేనికి గుర్తు అనుకున్నాం ఇందాక? మందసము నిబంధనకు గుర్తు. క్రొత్త నిబంధనలో ఆ నిబంధన ఎవరి ద్వారా మనకు కనిపించింది అంటే యేసుక్రీస్తు ద్వారా. సో ఇక్కడ క్రొత్త నిబంధన ద్వారా ఆయన బిడ్డలంగా రక్షించబడిన మనకు మందసం ఎవరంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏది చెప్పుకోవాలన్నా దేని ద్వారా వెళ్ళేవారు? మందసం ద్వారా. ఇప్పుడు మనం ఏది చెప్పుకోవాలన్నా దేని ద్వారా వెళ్ళాలి? యేసు నజరేయుడైనా. సో మందసము దేనికయ్యా సాదృశ్యం అంటే, ఈరోజు మన బతుకుల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆ రోజు నిబంధన అనే మందసాన్ని పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకున్న వారిగా మిగిలిపోయారు. ఈరోజు మన జీవితాలు ఇంత కొత్తగా మార్చబడ్డానికి కారణమైన నిబంధనకు పూటకాపు అయినటువంటి, లేదా నిబంధనగా మన కొరకు క్రొత్త నిబంధనగా మారినటువంటి యేసుక్రీస్తు అనే మందసాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామా లేదా? ఇదే ప్రశ్న. అందుకని ఇది నా రక్తము, క్రొత్త నిబంధన అంటే మన మందసం ఎవరిప్పుడు? మన మందసం యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందే ఆయన ప్రభావము, యేసుక్రీస్తునందే ఆయన సన్నిధి, యేసుక్రీస్తునందే ఆయన పరిశుద్ధత, యేసుక్రీస్తునందే ఆయన ప్రత్యక్షత, వాట్ ఎవర్ ఇట్ మే వాట్ నాట్, అన్నీ మనకి యేసుక్రీస్తునందే లభించాయి. కనుక ఈరోజు క్రొత్త నిబంధన ప్రజలమైనటువంటి మనకి నిజమైన మందసం ఎవరయ్యా అంటే నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. మరి యేసుక్రీస్తు అనే నిబంధన మందసాన్ని, యేసుక్రీస్తు అనే క్రొత్త నిబంధన మందసాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ఆయనను పోగొట్టుకున్నాము? ఒకవేళ కోల్పోతే కనుక తిరిగి మరలా ఆయన యుద్ధకు మన యుద్ధకు ఆయన మొత్తానికి ఆయనను సంపాదించుకునే ప్రయత్నం చేయాలి.
ఆయన మనతో ఉంటే నీళ్ళు ద్రాక్షరసము అయిపోతాయి. ఆయన మనలో ఉంటే ఒట్టి పడవలు గట్టి పడవలుగా అదే దోణెలు గడిచిన దినాన్ని. ఆయన మనతో ఉంటే దిగ్గున లేచి పరుగులు పెడతాం. ఆయన మనతో ఉంటే ఒకటేంటి, ఆయనదంతా మనదే, మనము ఆయన వారు. కనుక ప్రియులారా, సమస్తము అయినటువంటి ప్రభు అనే మందసాన్ని పోగొట్టుకుంటే మన సమస్తము వృధా అయిపోయినట్టు. అలా కాక ఒకవేళ ఏ కారణం చేతనైనా యేసయ్యను కోల్పోతే జక్కయ్య వలె సంతోషంతో ఇంటికి చేర్చుకుందాం. మరియ మార్తల వలె మనసారా ఆయనకు మన యొక్క హృదయాన్ని ఆతిథ్యంగా ఇద్దాం. ఆయన మన యందు, మనం ఆయన యందు బహుగా ఫలించడానికి మందసమైన ప్రభువును మనతో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కనుక ఆయన మందసము పరిశుద్ధతకు, సన్నిధికి, నిబంధనకు, లేదా ఎంపికకు, లేదా ప్రత్యక్షతకు, లేదా క్రీస్తుకు సాదృశ్యం. కనుక అలాంటి మందసము మనము పోగొట్టుకుంటే మనల్ని మనము ఫైనల్గా, నేను ఒకటే చెప్తున్నాను, అలాంటి మందసాన్ని మనం పోగొట్టుకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు కాదు, మనల్ని మనము కోల్పోయినట్టు. కనుక ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఏదైతే సాదృశ్యంగా చెప్పానో ఆ అనుభవాలు మనలో ఉన్నాయా? నువ్వు పోగొట్టుకున్న మందసము తిరిగి నీ జీవితంలోనికి వచ్చిందా లేదా ఆలోచన చేసుకుని మనము సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. తల నుంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ వందనాలు గొప్ప దేవా, స్తోత్రం. ఇంతవరకు మాతో మాట్లాడారు. మందసము తిరిగి వచ్చిందా? నిజమేనైనా మందసము మీ పరిశుద్ధత, మందసము మీ సన్నిధి, మందసము మీ నిబంధన, మందసము మీ ఎంపిక, మందసము మీ ప్రత్యక్షత. అయా మందసము అయా మీరే ప్రభువా. మిమ్మల్ని పోగొట్టుకుని మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. విన్న వాక్యం ద్వారా మందసమైనటువంటి మీ సన్నిధి, ప్రత్యక్షత, పరిశుద్ధత ఇత్యాది అంశాలు అయా మేము పోగొట్టుకున్నాం. మేము తిరిగి వాటిని సంపాదించుకోవడానికి, అయా మందసమనే అనుభవాలను మా జీవితంలోనికి మరల రప్పించుకోవడానికి, మేము ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడడానికి వాక్యం మా హృదయంలో ఫలింపించేమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు